అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 3వ వచన భాగంలో కనబడుతున్న విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, గ్రహించగలిగితే, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారి కగుపరుచుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొనెను అనే మాట కనబడుతుంది. ప్రేమిన వారలారా, దేవుడు ఆరోహణమైపోయి సమాధి గెలిచి లేచిన తరువాత కలిగిన సందర్భం ఏదైనా ఉన్నది అనంటే ఆ సందర్భాన్ని మనము చదువుకున్నాం. ఇదెట్లా జన్మదినమునకు మరి చెప్పుకోవచ్చు అని మీకు ప్రశ్న రావాలి. ఇదెట్లా చెప్పుకోవచ్చు? మత్తయి సువార్త ఉన్నది, లూకా సువార్త ఉన్నది, యోహాను సువార్త ఉన్నది. మనం చెప్పుకోవడానికి యేసయ్య జన్మము గురించి బోలెడు ప్రవచనాలు ఉన్నాయి. ప్రేమిన వారలారా, ఎన్నో లేఖన భాగాలు ఉన్నాయి, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ వైపు నడిపిస్తుండగా మనం ముందు కొనసాగుతున్నాం. చూడండి, ఆయన సజీవుడై పునరుత్థాన బలము పొంది తిరిగి లేచిన తరువాత 40 దినములు అక్కడున్న ప్రజలకు కనపరుస్తూ అనేక రుజువులను చూపెడుతూ ఉన్నాడు. ఏమని రుజువులు చూపెడుతున్నాడు? నేనే దేవుడను చెప్పినట్టుగా లేచాను అని. తర్వాత ఇంకా రుజువులు కావాలనంటే రకరకాల రుజువులను ఏర్పాటు చేశాడు. అసలు రుజువులను చూపించవలసిన అవసరం ఏముంది? ఈ రుజువులను చూపించవలసిన అవసరం ఏమున్నది అని అంటే, అనేకులు నమ్ముతూ ఉన్నారు, అనేకులు నమ్మడం లేదు. యేసయ్య పుట్టాడు అన్న సంగతి యావత్ లోకమంతా సెలబ్రేషన్ చేసుకుంటున్నప్పటికీ ఆయన పుట్టుకను అనేక మంది నమ్మకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. నమ్మకుండా ఉండే వాళ్ళు ఉన్నారు, నమ్మి వదిలిన వాళ్ళు ఉన్నారు, నమ్మి పట్టుకొని వెంబడిస్తున్న వారు ఉన్నారు, నమ్మిన వారు ప్రాణాలను సైతం ఇచ్చేటట్లుగా తయారైన వాళ్ళు కూడా ఉన్నారు. 1, 2 కాదు. నమ్మిన వాళ్ళందరిలో నానా రకముల ప్రజలు ఉన్నారు. నమ్మి విశ్వసించిన వాళ్ళు, నమ్మి ప్రాణం పెట్టే వాళ్ళు, నమ్మి వదిలిన వాళ్ళు, నమ్మకం కోల్పోయిన వాళ్ళు, రకరకాల ప్రజలు భూమి మీద ఉన్నారు. అయితే ప్రియులారా, అనేక ప్రజలలో దేవుని యొక్క రుజువులు చాలా అవసరమైనవి. రుజువులు చాలా అవసరము. దేవుడు పుట్టాడు అని అంటున్నాము. పుట్టాడు అని అంటే అంతకుముందు ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్న మొదలవుతుంది. అంతకుముందు లేడా అనే ప్రశ్న మొదలవుతుంది. అంతకుముందు ఉండిన దేవుడు మరల ఎందుకు పుట్టాడు అనే ప్రశ్న మొదలవుతుంది. ఆయన పుడితే పుట్టచ్చు కావచ్చు. అయితే ఆ పుట్టుక ఎప్పుడో ప్రారంభ దశలో పుడితే అయిపోవు కదా. చాలా కాలము గడిచిన తర్వాత ఎందుకు పుట్టాలనే ప్రశ్న మళ్ళొకటి. ఇలా ఎన్ని ప్రశ్నలు లేవనెత్తితే అన్ని ప్రశ్నలు మొదలవుతాయి. అన్ని ప్రశ్నలకు సమాధానములు కూడా మనం చెప్పవలసిన అవసరం ఉంది. అయితే ప్రియులారా, ఆయన నిజముగానే పుట్టాడన్న సంగతి ఇక్కడ కూర్చున్న మనకైతే తెలుసు. ఇక్కడ కూర్చున్న వాళ్ళమందరము కూడా యేసయ్య పుట్టాడని నమ్మాము కాబట్టి ఆయన సన్నిధికి వచ్చాము. ఏ డౌట్ లేదు. కానీ ప్రియులారా, రుజువులు మాత్రము ఆయన చూపించిన ఆ రుజువులు మనము మన నరనరాన్న జీర్ణించుకోవాలి. ఆయన చూపించిన రుజువులు ఏవైతే ఉన్నాయో ఆ రుజువులు మన నరనరాన్న జీర్ణము కావాలి. లేదు అనంటే మనము కూడా కొంతకాలమైన తర్వాత దారి తొలగిపోయే ప్రమాదం ఉన్నది. ప్రియులారా, ఆ రుజువులేమిటి? 2000 సంవత్సరాల వెనుకకు మళ్ళీ చూస్తే బైబిల్ కంటే ముందు వ్రాయబడిన గ్రంథం ఏదైనా ఉన్నది అని అంటే అది ఋగ్వేదము అనే మత గ్రంథం. 5వ సహోదరులకు ముందు రాయబడిన మత గ్రంథము ఋగ్వేదము. ఆ తర్వాత 3 ఇంకా మిగతా వేదాలు రాయబడ్డాయి. మొత్తము వెలిసి 4 వేదములు రాయబడ్డాయి. 4 వేదములలో ఋగ్వేదము మొదటిది, సామవేదము చివరిది, అధర్వణ వేదము చివరిది. ఈ 4 వేదములలో క్రీస్తునాథుని గురించిన అనేక రుజువులు మనకు దొరుకుతాయి. రుజువులు కావాలి అని అంటే బైబిల్ కంటే ముందే వ్రాయబడిన గ్రంథములో రుజువులు ఉన్నాయి. ప్రియులారా, మన దేశములో ఆర్యులు వలస వచ్చి
ఋగ్వేదమును రాస్తే ఆ వేదములలో యేసయ్య గుర్తులు ఉన్నాయని మనం చెప్పుకుంటున్నాము, కానీ బైబిల్ అప్పటికి లేదు. వేదములలో రుజువులు ఉన్నాయి, కానీ ఆ రుజువులన్నీ అణచివేయబడ్డాయి. ఆ రుజువులను ఎవరు పట్టించుకున్న వారు లేరు, వాటిని లెక్క చేసిన వారు లేరు. ఎవరో ఒకరు ఎక్కడో ఒకరు ఆ రుజువులను ప్రశ్నించిన వాళ్ళను శిక్షించిన వైనము కనబడుతుంది. రుజువులు అడిగినందుకు అనేక మంది గొప్ప గొప్ప పండితులను, బ్రాహ్మణ వ్యక్తులను శిక్షించిన దాఖలాలు ఉన్నాయి. నీవు అడగకూడదు అని శిక్షించిన దాఖలాలు ఉన్నాయి. లేదయ్యా, మాకు దేవుని గురించిన రుజువులు కావాలి, ఆ రుజువులు ఇక్కడ మనకు కనబడుతున్నాయి అని అంటే నీవు అడగకూడదు, అడిగితే నీ నాలుక కూడా తెగ నరుకుతామని చంపిన వాళ్ళు ఉన్నారు, నాలుకలను తెగకోసిన వారు ఉన్నారు. అయినా సరే ఎప్పుడు గాని వజ్రము ఎంత ముళ్ళ పొదల్లో దాచిపెట్టినను ఏదో ఒక సమయమున అది మెరియక తప్పదు. హల్లెలూయా. ఆయన మెరుస్తాడు, తప్పకుండా ఆయన రుజువులను చూపించగలుగుతాడు. ఆ రుజువులను చూపించే దాంట్లో అనేకమైన ప్రవచనాలు బయలుదేరాయి. ఆయన కంటే ముందు ప్రవచింపబడిన గ్రంథాలు ఉన్నాయి, క్రీస్తుకు పూర్వము ప్రవచించిన గ్రంథాలు, క్రీస్తు శకములో ప్రవచింపబడిన గ్రంథాలు. ఆ అబ్రహాము కాలములో వేదము రాయబడితే అబ్రహాము యొక్క చరిత్ర కూడా గ్రంథములలో కనబడుతుంది, కానీ దాన్ని కూడా పక్కదారి పట్టించారు. ఇలా అనేక రుజువులు తుంగలు తొక్కేసినట్లుగా వెళ్ళిపోయాయి, కానీ యేసయ్య రుజువులను ఆపలేకపోయారు చాలా మంది. భారతదేశంలో రాయబడితే భారతదేశంలోనే ఉంటాడు దేవుడు, వేరే దేశాలలో ఉండరు అని అంటారు. కాబట్టి చైనా దేశానికి వెళ్ళిన చైనా దేశంలో కూడా క్రీస్తునాథుని రుజువులు ఉన్నాయి. గ్రీకు తత్వ శాస్త్రవేత్త ప్లేటో కూడా ప్రవచించినప్పుడు ఆయన ప్రవచనాలలో ఒక ప్రవచనము యేసయ్య పుట్టుకను గురించి ప్రవచింపబడ్డది. శాస్త్రులు ప్రవచించారు, జ్ఞానవంతులు ప్రవచించారు, పండితులు ప్రవచించారు, ఇంకా సైంటిస్టులు ప్రవచించారు. ఇంతమంది ప్రవచించిన ఏకైక ప్రవచనకర్త ఎవరైనా ఉన్నారు అంటే ఇది ప్రభు అయిన యేసే మాత్రమే. హల్లెలూయా. ఆయన ఒకడు మాత్రమే వీటన్నిటికీ అర్హత సాధించిన వాడు. ఆయన గురించి యావత్ ప్రపంచము కూడా పండుగ చేసుకుంటుంది. ఈరోజు యావత్ ప్రపంచమంతటికి ఏకైక పండుగ ఏదైనా ఉన్నదంటే అది క్రిస్మస్ పండుగ. ఆ పండుగను మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇదేమి తప్పు కాదు. పండుగలు ఎక్కడున్నాయండి? బైబిల్లో చెప్పబడిన 7 పండుగలు ఉన్నాయి, వాటిని చేయకుండా కొత్త పండుగ చేస్తున్నారంట. పండుగలన్నీ క్రీస్తులు నెరవేరాయి, ఆ క్రీస్తు పుట్టిన దినమే మాకు పండుగ దినం అంటున్నాం. ఇదొక పండుగ కాదు, వేడుక, ఇదొక సెలబ్రేషన్. దీనిని మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాలి. అయితే ప్రియులారా, ఈ రుజువులలో ఆయన పుట్టడానికి బలమైన రీజన్ ఏమై ఉన్నది అనే మాటను ఒకసారి మనము తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు రుజువులలో మొదటిగా ఆయన ఎందుకు రుజువు చేసుకోవలసి వచ్చింది అని అంటే ఆ బాధ్యత ఆయన మీద పెట్టాడు తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు ఒక బాధ్యతను పెట్టాడు. ఏమిటి అనంటే యావత్ భూలోకమునకు ఒక ఉన్నతమైన మధురమైన ఒక ఘట్టాన్ని నీవే తీసుకురావాలి, దాన్ని నిరూపణ చేయాల్సింది నీవే, నెరవేర్చాల్సింది నీవే, పాటించాల్సింది నీవే, పాటలు పడాల్సింది నీవే, అన్నింటికీ కారణభూతుడవు నీవే అని ఆయన నొక్కి పట్టి మరి పరలోకము నుండి భూమి మీదికి నెట్టి పడేశాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టాడు అని అంటే అంతకుముందు ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే సజీవుడుగా ఉన్నాడు. ఆయన సజీవుడైన దేవుడు కాబట్టి సజీవమైన వాక్యమునే మనం మూలవాక్యంగా చదువుకున్నాం. పుట్టిన సంగతి కాదు. ఆయన రుజువుగా చేయబడిన పునరుత్థాన శక్తితో ఆయన సజీవుడుగా ఉన్నాడు కదా, ఆ సజీవుడుగా ఉన్న మాటే మనము చదువుకున్నాం. సజీవుడుగా ఉన్న మాట ఏంటో తెలుసా? ఆయన నిరంతరము ఉన్న దేవుడు. ఆయన పుట్టాడు అనంటే అంతకుముందు లేడని కాదు, ఆయన పుట్టడానికంటే ముందు ఉన్నాడు. ఆ ఉండిన దేవుడు పుట్టాడు. ఎలా ఉన్నాడు అనంటే యెషయా గ్రంథము 48వ అధ్యాయములోనికి వచ్చి చూడగలిగితే 16వ వచన భాగములో
యెషయా గ్రంథము 48:16 చదవండి. అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను, ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. హల్లెలూయా. నన్ను పంపెను అన్న స్వరము ఎవరిది అనంటే యేసునాథుడు. నన్ను పంపెను, పంపబడ్డవారు ఎవరు అనంటే ప్రభు అయిన యేసునాథుడు. నన్ను పంపెను అంటున్నాడంటే ఆయన దేవుడై ఉండాలి, ఆయనే యేసయ్య అయి ఉండాలి. యేసే కదా పంపబడ్డాడు. నన్ను పంపెను అని స్వరము వినబడుతుంది అనంటే ఆయన ఉన్నాడా లేడా? ఉట్టి గాలి మాటనా? ఇప్పుడు నేను వచ్చాను అనంటే అర్థం ఏంటిది? నా మాట గాలిది కాదు కదా. సజీవంగా ఉన్న మాటని సజీవంగా ఉండి పలుకగలుగుతాను. కనబడ్డాడు కాబట్టి నేను పంపబడ్డాను అంటున్నాడు. అంటే స్వయంగా ఆయనే మాట్లాడుతున్నాడు అని అర్థం. కానీ ఆ మాట్లాడుతున్నవాడు ఎప్పటి నుండి ఉన్నాడో కూడా చెప్పాడు. ఎప్పటి నుండి ఉన్నాడట? ఎప్పటి నుండి? ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నవాడను నేను. కానీ నన్ను ఇద్దరు వ్యక్తులు బలవంతంగా నన్ను భూమి మీదకి నడిపించారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? తండ్రి అయిన దేవుడు యెహోవా, పరిశుద్ధాత్మ దేవుడు. ఇద్దరు కలిసి మధ్యలో ఉన్న వ్యక్తిని భూమి మీదకి పంపించారు. అయ్యా, నీవే ఎందుకు పంపించబడ్డావు? మరి నీకు అంత కర్మేమిటి? వాళ్ళు ఇద్దరులో ఎందుకు ఒకరు వస్తాయిపోవు కదా అనంటే, ప్రారంభించిన కార్యము యేసునాథుడే, దాన్ని ముగించవలసిన కార్యము కూడా ఆయనదే. ఆయనే ప్రారంభించాడు. ఏం ప్రారంభించాడో తెలుసా? ఆయన లేకుండా ఏది లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నుండి మన 1వ వచనం చదవగలిగితే, ఆయన లేకుండా ఏది లేదు. కాబట్టి ప్రారంభము ఆయనే. ఆ ప్రారంభమును ప్రారంభించిన దేవుడే, ముగించవలసింది కూడా ఆయనే. చదవండి హెబ్రీ పత్రిక పూర్వకాలమునందు, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము, పూర్వకాలమునందు నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమునందు కుమారుని ద్వారా మాట్లాడెను. ఆ కుమారుని సమస్తమును వారసునిగా చేసెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాడు. ఆయన లేకుండా భూమి కలగలేదు, ఆయన లేకుండా ఆకాశము కలగలేదు, ఆయన లేకుండా ఉనికి లేదు, ఆయన లేకుండా జీవితం మనగడలేదు. దీనంతటికి కారకుడు ఆయనే. ఆయన వలననే ఇక్కడికి ఏమని చెప్పాడు? నేను మొదటి నుండి ఉన్నవాడని చెప్పాడు. ఆయనే ప్రారంభ దశ నుండి ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారానే, అనగా కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించుకున్నాడు. ఆ ప్రపంచములో భూప్రపంచము కూడా ఒకటి. ఈ భూమి మీద ఒక మానవుణ్ణి నిర్మించుకోవడానికి దేవుడు చేసిన ప్రయత్నములలో దేవుని కార్యం ఆరంభమైంది. మానవుని ద్వారా పాపం నుండి విడుదల కలగడానికి ఒక మార్గం ఏర్పడ్డది. ఆ మార్గము గుండా దేవుని కార్యాన్ని ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళాడు. ఎన్ని చేసినను అది క్రీస్తు నాథుడే చెయ్యాలని తండ్రి పట్టుబట్టాడు. అందమైన రూపము పరిచయం ఉన్నది, చాలా నెమ్మది అయిన రూపం పరిచయం ఉన్నది, చాలా దీనత్వములో ఉన్న రూపం పరిచయం ఉన్నది. కానీ భయంకరమైన రూపము పరిచయం లేదు. భయంకరమైన రూపము అది యేసునాథునిది. చూడండి, యెషయా గ్రంథములో 64లో అనుకుంటాను, ఆ భయంకరమైన రూపము మనకు తెలుస్తుంది. భయంకరమైన రూపము 63వ అధ్యాయము మొదటి నుండి చూడండి. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చుచున్నవాడు ఇతడెవడు? శోభిత వస్త్రములు ధరించిన వాడు గంభీరముగా నడుచుచు బోస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు? నేనే, రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్ష గానుగను దొక్కెను.
ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కి తిని జనములలో ఎవడును నాతో కూడా ఉండలేదు. కోపించుకొని వారిని త్రొక్కి తిని రౌద్రము చేత వారిని అనగద్రొక్కి తిని వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది. నా బట్టలన్నీ డాగులే. పగ తీర్చుకుని దినము నా మనస్సునకు వచ్చెను. ప్రేమిన వారలారా, ఇదంతా ఎవరిని గురించి అంటే కుమారుడైన దేవుణ్ణి, యేసునాథుని గురించినదే. మీరు ఎలా చెప్పగలుగుతారండి? ఇది యెహోవా దేవుడిది కావచ్చు కదా అని మీరు ప్రశ్న నన్ను అడగచ్చు. వీళ్ళారా, కోపగించుకోగలిగిన వాడు తండ్రి అయిన దేవుడు కాదు. తండ్రికి చాలా ప్రేమ, తండ్రికి ప్రేమ, అపారమైన ప్రేమ తండ్రిది. ఆ ప్రేమ తట్టుకోలేంత ప్రేమ ఉన్నది కనుక ఆయనకు పిల్లలు కావలసి వచ్చింది. నీవు నేను మనం పుట్టడానికి దేవుని ప్రేమే కారణం తెలుసా? యేసయ్య ప్రేమమయుడు అనుకుంటున్నాము కానీ తండ్రి అయిన దేవుడు అంతకంటే ప్రేమమయుడు. ఆరంభం నుండి ప్రేమ కలిగిన వాడు. ఆ ప్రేమ కలిగిన వాడు కాబట్టి కుమారుణ్ణి కన్నాడు, నిన్ను నన్ను కన్నాడు. మనందరినీ పుట్టించుకున్నట్టే మొట్టమొదట క్రీస్తును కన్నాడు. ఆయన కనిన తర్వాతనే యావత్ ప్రపంచమును తయారు చేసుకొని భూమి మీద మానవుని నిర్మించుకొని మానవుని ప్రేమతో కన్నాడు. అదేంటిది? ఈ కోపగించుకున్న వాడు యేసే అని మనం ఎందుకు నమ్మాలి అని అంటే దావీదు ప్రవచించాడు 2వ అధ్యాయము 10వ వచన భాగములో, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును కోపించును కోపించును. కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనండి, లేకపోతే ఆయనకు కోపము త్వరగా రగులుకుంటుంది. కుమారుడా తండ్రి? హల్లెలూయా. ఎంతమంది వింటున్నారు? తండ్రి కోపం ఉన్నదా కుమారునికి? కుమారునికి కోపం ఉన్నది కాబట్టి ఆ కోపముతో అనేక జనులను తొక్కుతూ ఉన్నాడు. రక్తము ఏరులై పారుతుంది. తొక్కగలిగిన వాడు యేసే, బాగు చేయగలిగిన వాడు ఆయనే, గాయము చేయువాడు ఆయనే, గాయమును కట్టువాడు కూడా ఆయనే. కాబట్టి ఈ కోపముతో మండిపడుతున్నావు కదా, ఇప్పుడు నీవు దీనుడవై నీ రూపాన్ని మార్చుకొని వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. లేదు ప్రభు అనంటే ఎందుకు కాదంటున్నావో తెలుసా? జనులు నిన్ను చూసి భయపడుతున్నారు, భయభ్రాంతులు అవుతున్నారు. నిర్గమాకాండములోనికి రండి, 20వ అధ్యాయము 18వ వచనము చదవండి. ప్రజలందరూ ఉరుములు మెరుపులతో పర్వత ధూమమును చూసి భయపడి తొలగిపోయారు. మోషే, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు గనక మాట్లాడితే మేము చనిపోతాం. ఇది కంప్లీట్. దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతాము. మోషే, నీవు మాట్లాడితేనే మేము బ్రతుకుతాం. కాబట్టి నీవు మాట్లాడు. మాకు దేవుడు మాట్లాడితే మేము బ్రతకలేదు. ఆయనకు కోపం ఎక్కువ, మాకేమో దోషములు ఎక్కువ. నువ్వు మాట్లాడితే బ్రతుకుతాము. అయ్యా ఒకసారి మాట్లాడమనంటే మోషే అంటాడు, నేను మాట్లాడలేదు. మీరు బ్రతుకుతారు నా మాట ద్వారా అనుకుంటున్నారు. నాతో దేవుడు మాట్లాడితే నేను కూడా చచ్చిపోతానయ్యా, నేను కూడా మాట్లాడలేను అన్నాడు మోషే. మోషే కూడా భయపడిపోయాడు. మోషే కూడా భయపడి ప్రమాదం తెచ్చుకున్నాడు. అయ్యో ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలే కాదు, నేను కూడా నువ్వు కూడా నాతో మాట్లాడితే నేను కూడా బ్రతకను అన్నాడు మోషే. అవునా కదా? ద్వితీయోపదేశ కాండములో అనుకుంటా. నీవే కాదు, నీ ఇశ్రాయేలు ప్రజలే బ్రతకడము కాదు, నేను కూడా బ్రతకలేను. మోషకు భయం వేసింది. మోషే భయపడ్డాడు. ప్రియులారా, ఇప్పుడు పరిష్కారం ఏమిటి? ఎవరిని చూసి వీళ్ళు భయపడుతున్నారు చెప్పరేమండి? కుమారుడిని చూసి భయపడుతున్నారు. ఎందుకనంటే ఆయన తప్పును క్షమించువాడు కాదు. అది ఆయనకున్న కోపం ఉనికి వస్తుందండి. కోపం ఎందుకు వస్తుంది దేవునికి?
మండగలిగిన వాడు ఒకానొక సమయములో రిక్తుడుగా మారాడు. ఆ రిక్తుడిగా మారిన దినమే క్రిస్మస్ పండుగ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రిక్తుడిగా మారిపోయాడు. ప్రవచనాల సారాన్ని దిగమింగుకొని తండ్రి ఆజ్ఞను శిరసా వహించి వెళ్ళాలి కుమారుడా, నీ క్యారెక్టర్ మారిపోవాలి, నువ్వు ఇలా ఉంటే బాగుండదు, నీ ప్రజలు నీ దగ్గరికి రావాలి, నా దగ్గరికి రాలేరు, నేను సమీపించరాని తేజస్సులో ఉన్నాను, నీ దగ్గరికి రావాలి అంటే నీవు ఇలా ఉంటే కాదు, నూతనమైన కోణములో నీ వ్యక్తిత్వం మార్చబడాలి కుమారుడు అనగానే తండ్రి నీ ఆజ్ఞ నేను శిరసా వహించుతా అన్నాడు. తనను తను తగ్గించుకున్నాడు. ఆ తగ్గించబడినదే క్రిస్మస్, ఆ తగ్గింపబడినదే ఈ యొక్క సెలబ్రేషన్. దాన్ని మనము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచన భాగాలలో మనకు రుజువు చేయబడుతుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుండి మనం చూడొచ్చు, కానీ 7-8 వచనాలు మనకు ఏంటిదాట, ఆ పోలికగా పుట్టాల్సి వచ్చింది కాబట్టి పుట్టాడు. అది ధరించుకున్నాడు. అప్పటిదాకా అది లేదు, ఆ క్యారెక్టర్ లేదు, కానీ ఆ క్యారెక్టర్లోనికి దిగాడు. ఆ రూపము లేదు, ఆ రూపంలోనికి దిగాడు. ఆ వ్యక్తిత్వం లేదు, అందులోనికి దిగాడు. మరి మనం ఎందుకు మార్చుకుంటున్నాం? ఏ క్యారెక్టర్ మారింది? అహంకారం అనే క్యారెక్టర్ పోయిందా? పోలేదు. తగ్గింపు వచ్చిందా? రాలేదు. పాపాన్ని వీడామా? వీడలేదు. రహస్య కార్యాలు పోయాయా? పోలేదు. దేవుడిని మార్చుకొని మన కొరకు రిక్తుడైపోయి పూర్తిగా మనల వలె మార్చబడి మనతో సహా అనుభవమును సంపాదించి మలినం అంటకుండా బ్రతికాడు. మనమేమో మలినముతో బ్రతుకుతున్నాం. ఎంత తేడా ఉన్నది చెప్పండి.